హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ రామ్. రేవంత్ రెడ్డి గారు వర్సెస్ టాలీవుడ్ అన్న మాట ఇదివరకు గతంలో అల్లు అర్జున్ గారి విషయంలో చూసాం. మళ్ళీ ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ ఎవరైతే ఈ సెలబ్రిటీస్ ప్రమోట్ చేస్తున్నారో వీళ్ళ మీద కూడా కేసులు పెట్టడం జరిగింది. నిన్న మొన్నటి వరకు యూట్యూబర్లే అనుకుంటే స్లోగా సెలబ్రిటీస్ వరకు వచ్చి ఇప్పుడు టాలీవుడ్ స్టార్స్ వరకు వెళ్ళిపోయింది. ప్రధానంగా 25 మంది మీద కేసులు బకాయించినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ 25 మంది నిజంగా అరెస్ట్ అయ్యే అవకాశం ఉందనే అంశం గురించి ఒక చక్కటి వివరణ, ఒక పూర్తి విశ్లేషణ సినీ మరియు రాజకీయ విశ్లేషకు దాసి విజ్ఞాన్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే అన్న, నేను 25 మెంబర్స్ నేమ్స్ ఒకసారి చూద్దాం మనం, అసలు ఎవరెవరి మీద కేసులు వచ్చాయి ఏంటి అనేది. రైట్, ఇక్కడ రాణా దగ్గుపాటి, ప్రకాష్ రాజ్ గారు, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, దాంతోపాటుగా ప్రణీత, నిధి అగర్వాల్, అనన్య నాగల్లా, సిరి హనుమంతు, శ్రీముఖి, వర్షిణి సౌందరరాజన్, వసంతి కృష్ణన్, శోభా శెట్టి, అమృత చౌదరి, నైని పావని, నేహా పతాన్, పండు, పద్మావతి, ఇమ్రాన్ ఖాన్, విష్ణుప్రియ, హర్షసాయి, సన్నీ యాదవ్, శ్యామల, టేస్టీ తేజ, బండారు, శశ్యాని, సుప్రీత. రైట్, ఓకే, ఈ పేర్లన్నీ బాగానే ఉన్నాయి. ఇక్కడ విచిత్రం ఏంటంటే అందరూ కూడా బెట్టింగ్ యాప్స్ చేయాల. దీంట్లో కొంతమంది బెట్టింగ్ యాప్లు చేశారు, మిగతా వాళ్ళు రమ్మీ సర్కిల్నో లేకపోతే ఇంకా దాన్నో దీన్నో అంటే జూదానికి సంబంధించినటువంటి అంటే డబ్బులు పెట్టి ఆడే అటువంటి యాప్స్ని ప్రమోట్ చేశారు. అంతేనా? కేసు స్టార్ట్ అయింది ఫస్ట్ బెట్టింగ్ యాప్స్ దగ్గర కదా. బెట్టింగ్ యాప్ కేసు క్లోజ్ చేయకుండా మళ్ళీ వేరే యాప్స్ మీదకి ఎందుకు వెళ్ళారు? అండ్ నా ఇంకొకటి బెట్టింగ్ యాప్ గురించి నేను మొన్ననే చెప్పా, ఆహాలో ప్రసారం అవుతున్న సర్కార్ షో గురించి. ఆ షోలో ఒక ఎపిసోడ్ చెప్తా చూడు. అది బాగా సక్సెస్ అయిందని చెప్పేసి ఒక సక్సెస్ ఎపిసోడ్ ఒకటి చేశారు. దానికి నిహారిక ముఖ్య అతిథిగా వచ్చింది. అమ్మాయి నువ్వు ఎందుకు వచ్చావు అని అడిగితే, నేను కమిటీ కుర్రాలు సినిమాని ఆనందం తట్టుకోలేక ప్రొడ్యూస్ చేసేసానండి, ఇదిగో వీళ్ళందరూ మా కమిటీ కుర్రాలు, దీన్ని మేము ప్రమోట్ చేసుకోవడానికి ఇంత మంచి ప్లాట్ఫామ్ మాకు ఇంకా జీవితంలో దొరకదేమో అనుకుని ఇక్కడికి వచ్చాము, మీరే మా సినిమాని నిలబెట్టాలి, ఇది ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ అని ఆవిడ చెప్పింది. సో ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే, ఒక సినిమాని ప్రమోట్ చేసుకోవాలన్నా కూడా ఒక మంచి ప్లాట్ఫామ్లలో అతి తక్కువ టీవీలో ఉండే దాంట్లో సర్కార్ కూడా ఒకటి. డన్. ఆ ఎపిసోడ్లో ఆవిడ ఏదో కాసేపు మాట్లాడి ఆ కమిటీ కుర్రోళ్ళందరినీ ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళు కాసేపు జోకులు వేసి నవ్వుకొని వెళ్ళిపోయిన తర్వాత నిహారిక కూర్చో నీకు ఇంకా చాలా చూపించాల్సిన ఉన్నాయి అని చెప్పేసి తెర మీద వీడియోలు ప్రదర్శించారు. వీడియోస్ అదేం వీడియో అంటే, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మ నాన్న దగ్గర ఆశీర్వాదం తీసుకునేటువంటి వీడియోలు. ఇవన్నీ చూసి నీకేమనిపిస్తుందో చెప్పు అని అడిగారు. నాకు చాలా అద్భుతంగా అనిపించిందండి, నాకు చాలా నచ్చేసింది, అదేంటో యుద్ధం గెలిచాక రాముడు అయోధ్యకు వచ్చిన ఫీలింగ్ వచ్చింది నాకు అని చెప్పింది. చాలా సంతోషం. మేమందరం ఎవరో తెలుసా, మేము కూడా పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అని ఈయన సుధీర్ అన్నాడు, నువ్వేమో డిప్యూటీ సీఎం తాలూకా అని చెప్పేసి నిహారికని అన్నారు. ఇది ఓవరాల్గా జరిగింది. ఇదంతా కూడా వెనకాల మొబీబెట్ ప్రజెంట్స్ అని కనిపిస్తానే ఈ డ్రామా అంతా జరిగింది. సో మొబీబెట్ ప్రజెంట్స్ సర్కార్ అనే షో చేసింది ఎవరు అంటే పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా వీళ్ళందరూ కూడా. అదే ఆ ఎపిసోడ్ అదే చూడండి, నేను చెప్పింది స్పెషల్ ఎపిసోడ్. దిస్ ఈజ్ వాట్ హ్యాపెండ్. అండ్ ఈ మొబీబెట్ వాళ్ళు కూడా ఏంటంటే బిడ్డింగ్లో వేసేది దాంట్లో షోలో. ప్రతి షోకి ఒక గంపెడు సెలబ్రిటీలు వస్తారు. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే, ఇప్పుడు మనకు ఇన్స్టాగ్రామ్లో కొన్ని రీల్స్ వస్తుంటాయి. ఆ రీల్స్ సెలబ్రిటీ బేస్డ్ రీల్స్ అయినా వాట్ ఎవర్ ఇట్ మేబీ న్యూస్ రిలేటెడ్ అయినా పెద్ద సెలబ్రిటీస్తో ఉంటాయి ఆ రీల్స్. బట్ మీరు ఏదైతే సోకాల్డ్ కొన్ని బెట్టింగ్ చెప్పారో అది డిస్ప్లే అవుతుంటుంది, పైన డిస్ప్లే అయ్యి స్క్రోల్ అయిపోతూ ఉంటుంది, ఏదో రొటేట్ అవుతూ ఉంటుంది. అది వేరు ఆ కాన్సెప్ట్. అది పనిగా ఇన్ఫ్లుయెన్స్ చేయడం, అది పనిగా వాళ్ళని ఇబ్బంది, అది వేరు కదా. డెమాన్స్ట్రేషన్కి అర్థము ఇన్ఫ్లుయెన్స్కి అర్థం తెలుసా? ఇన్ఫ్లుయెన్సర్స్ నాకు డబ్బు వచ్చింది మీకు డబ్బు రావాలని కోరుకుంటున్నామని చెప్పేది ఇన్ఫ్లుయెన్సర్స్. నౌ దీస్ పీపుల్ ఆర్ డెమాన్స్ట్రేటింగ్. ఆ గేమ్ షో ఏదైతే డిజైన్ చేశారో, మీ మొబీబెట్ వ్యాలెట్లోకి 3 లక్షలు, మీ మొబీబెట్ వ్యాలెట్లోకి 3 లక్షలు, మీకు 3 లక్షలు. ముందు ఈ క్వశ్చన్కి ఎవరు బెట్టింగ్ వేస్తున్నారు? నా పాట 10,000, నా పాట 40,000, నా పాట 50,000. ఓకే, 50,000 లాక్ చేయండి. నెక్స్ట్ బెట్టింగ్ ఎవరు వేస్తున్నారు ఈ క్వశ్చన్కి? డెమాన్స్ట్రేషన్. డైరెక్ట్ ఎలా ఆడాలో కూడా చెప్తున్నారు.
నా వల్ల నాకు డబ్బులు వచ్చాయి మీరు కూడా డౌన్లోడ్ చేసుకోండి అనేదే ఇన్ఫ్లుయెన్సర్. నువ్వు దానికే అరెస్ట్ చేస్తున్నావు. దీస్ పీపుల్ ఆర్ డెమాన్స్ట్రేటింగ్. ఒక రకంగా వాళ్ళు డెమాన్స్ట్రేట్ చేశారని నేను అంటాను. ఎందుకంటే సరే వాళ్ళు చేయని ఇప్పుడు వీళ్ళు చేసిన తప్పు కాదా? తప్పే. మరి 100% మరి దీన్ని ఎందుకు వాళ్ళకి డైవర్ట్ చేయడం ఎందుకు? వాళ్ళని డైవర్ట్ చేయడం కాదు ఇక్కడ. వాళ్ళు ఎంత దారుణం అంటే ఇప్పుడు వాళ్ళని నమ్మి ఒక సబ్స్క్రైబర్ వస్తాడు, వాళ్ళు ఇష్టపడి వాళ్ళ అభిమానించి ఒక సబ్స్క్రైబర్ ఒక ఫాలోవర్ గా ఏర్పడతాడు. వాళ్ళ ఫాలోవర్స్ మీద వాళ్ళకి ఏమాత్రం రెస్పెక్ట్ లేకుండా వాళ్ళ ఫాలోవర్స్ ని వాళ్ళ సబ్స్క్రైబర్స్ ని వీళ్ళు దోచుకుంటున్నారండి. వీళ్ళు ఎంత దుర్మార్గులు. కష్టం విలువ తెలియకుండానే ఇంత ఎత్తుకు ఎదిగారా, ఇంత దూరం వచ్చారా? ఇన్ని తెలిసినా కూడా ఎలా తింటారు, ఎలా వెన్నుపోటు పొడుస్తారు వాళ్ళకి? చాలా సంతోషం. కాకపోతే వాళ్ళు ప్రమోట్ చేశారు వాళ్ళకి వచ్చిన ఫాలోవర్స్కి. నవ్వు నేను మాట్లాడేది సర్కార్ షో గురించి మాత్రమే. బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసే వాళ్ళందరికీ అరెస్టులు వెళ్ళాయి, వారెంట్లు వెళ్ళాయి ఆల్రెడీ. మళ్ళీ తిప్పి వాళ్ళ దగ్గరికి రావాల్సిన అవసరం లేదు. ఇక్కడ డెమాన్స్ట్రేట్ చేస్తున్నారు, వీళ్ళందరినీ ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అని అడుగుతున్నాను నేను ఇది ఎందుకు అరెస్ట్ చేయటంటే మళ్ళీ కాదు, వీళ్ళకంటే వాళ్ళు ఎక్కువ నేరాలు చేశారు, వీళ్ళకంటే వాళ్ళు అలా చేశారు ఇలా చేశారు, అది ఎంతవరకు కరెక్ట్? ఐ అగ్రీ దట్. బట్ వై నాట్ దీస్ పీపుల్ ఆర్ గెట్టింగ్ అరెస్టెడ్? ఎందుకు వీళ్ళకి నోటీసులు వెళ్ళట్లేదు? అంటే వీళ్ళు చేసింది కరెక్టనా, లేకపోతే వీళ్ళకి ఇంకెవరైనా ప్రభుత్వ అధికారులు అండదండలు ఉన్నాయా? వీళ్ళని అరెస్ట్ చేయకూడకుండా వీళ్ళకి ఏదైనా మినహాయింపు ఉందా అని అడుగు. అంటే మినహాయింపు అంటే ఇప్పుడు ఇంకొకటి, ఈ స్టార్స్ అందరూ ఎవరైతే ఈ అరెస్ట్ వారెంట్ వేయలేదో వీళ్ళందరూ ప్రొనౌన్స్ చేసేటప్పుడు యాప్ని ఇందాక మనం అనుకున్నామే ఇన్ఫ్లుయెన్స్ చేయడం, మాకు వచ్చాయి మీకు వస్తుందని చెప్పడం. కానీ ఇక్కడ ఈ మోబీబెట్ అని ఆహా ఈ ప్లాట్ఫామ్లో జస్ట్ అది డిస్ప్లే అవుతుంటుంది. జస్ట్ దాన్ని వీళ్ళెవరూ కూడా వాళ్ళకి చెప్పరు, ఇంటరాక్ట్ అవ్వరు. ఇప్పటికీ నీకు అర్థం కాలేదు, నేను చాటి తిప్పి చెప్పినా నీకు ఇంకా వెలగల. దట్ ఈస్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. దీస్ పీపుల్ ఆర్ డెమాన్స్ట్రేటింగ్. అసలు బెట్టింగ్ ఎలా వేయాలి, బిడ్డింగ్ ఎలా వేయాలి అనేది చెప్తున్నారు. ఇది చూస్తే చాలు, ఏ బెట్టింగ్ యాప్ కన్నా వెళ్ళి నువ్వు అనర్గళంగా ఆడుకోవచ్చు చాలా హ్యాపీగా. పైగా మోబీబెట్ని డౌన్లోడ్ చేసి ఇంకా ఆనందంగా ఆడుకోవచ్చు. వాళ్ళు డెమాన్స్ట్రేట్ చేస్తున్నారు, ఇలా ఆడండి ఇలా ఆడండి, బెట్టింగ్ వేయండి. ఇప్పుడు అదేంటి లాస్ట్ క్వశ్చన్ నీకేంటంటే, నువ్వు 40,000 వేస్తే నీకు 4 లక్షలు వచ్చాయి హే అంటున్నారు. వాళ్ళకి 4 లక్షలు వచ్చాయి, నాకు కూడా 40,000 వేస్తే 4 లక్షలు వస్తాయని కూడా ఆడతాడు వీడు. వీళ్ళ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యేది ఎక్కువ ఉంటుంది. ఆ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే వాళ్ళని ఫాలో అయ్యే వాళ్ళందరూ ఎలా ఉంటారో తెలుసా? వైన్ షాప్ వెనకాల తాగుపోతులు, అరుగు మీద కూర్చునే వాళ్ళు, ఈ ఫ్రాంక్ వీడియోస్ని ఎంజాయ్ చేసే వాళ్ళు మాత్రమే ఇలాంటి వాళ్ళని ఫాలో అవుతారు. బేసిక్గా వాళ్ళకి సరదా, వీళ్ళు అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి అదొకటి ఇదొకటి చూపిస్తూ ఉంటే, దేశ విదేశాలకు వెళ్ళి అడ్డమైన బూతులన్నీ చూపిస్తూ ఉంటే, ప్రొఫెషనల్స్ ఎవరు కూడా చదువుకున్నోడు ఎవడు వీళ్ళని ఫాలో అవ్వరు. బేసిక్గా చెప్పాలి అంటే ఆ చదువుకున్నోడికి ఇవి తెలియదు, చదువు రాని సన్నాసికి. ఓకేనా? ఇప్పుడు ఈ షోని చూసే వాళ్ళందరూ హై డెలిగేట్స్ ఉంటారు, కొంచెం బాగా ఎడ్యుకేట్ పీపుల్ ఉంటారు. వాళ్ళు ఈజీగా డౌన్లోడ్ చేసుకొని అర్థం చేసుకొని ఎలా బిడ్డింగ్ చేయాలో చేసేసుకుంటారు. వీళ్ళని ఫాలో అయ్యే వాళ్ళకి ఆ యాప్లు డౌన్లోడ్ చేసుకోవడం, వీళ్ళ పేర్లు ఎంటర్ చేయడం ఇవన్నీ పూర్తిగా తెలియదు. అది మ్యాటర్. ఆ ఇన్ఫ్లుయెన్సర్స్ వాడండి అని చెప్పినా కూడా వాడే వాళ్ళు తక్కువ ఉంటారు. ఈ డెమాన్స్ట్రేట్ చేసే వాళ్ళ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. తేడా అది. వాడు ఎంత చెప్పినా ఎంత రుద్దినా. అంటే నెక్స్ట్ సైజు కూడా అది. ఆ సైజుకి వాడు వాడండి అని 6 నిమిషాలు చెబితే వాడికి ఇచ్చేది 6,000 ఫర్ ఎగ్జాంపుల్. వీళ్ళు జస్ట్ తలకాయ వెనకాల వేసుకుంటే చాలు వీళ్ళకి ఇచ్చేది 6 లక్షలు. ఆ బెట్టింగ్ యాప్ ద్వారా ఎక్కువ మంది లబ్ధి పడ్డారు అంటే వీళ్ళు. ఆ షో రన్ అవుతుంది, కొంతమంది సెలబ్రిటీస్ని తెచ్చి ఒక 2 డైరెక్టర్స్ని పెట్టి అంత పెద్ద సెట్ వేసి, ఆ సెట్కి 6 నెలలకి ఒకసారి సంవత్సరానికి ఒకసారి రెంట్లు కడతా ప్రొడక్షన్ని మెయింటైన్ చేస్తున్నారంటే, ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు ఈ ఇన్ఫ్లుయెన్సర్స్కి ఎంత డబ్బు వస్తుందో తెలుసా అని. వస్తుంది, వాళ్ళకి ఇచ్చేదానికంటే వీళ్ళకి ఇంకా ఎక్కువ ఇస్తుంది ఆ బెట్టింగ్ యాప్. వీళ్ళు ప్రమోట్ చేసేది ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే వీళ్ళు ఆడినా ఆశ్చర్యం లేదు. దట్ ఈస్ వాట్ హ్యాపెండ్. వీళ్ళ వల్ల ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్. ఇప్పుడు సెలబ్రిటీస్ వరకు వచ్చేసింది ఇది. ఇంకెంత దూరం వెళ్తుంది? క్రికెట్ బెట్టింగ్ సంబంధించి కొంతమంది పెద్ద పెద్ద క్రికెట్ స్టార్స్ కూడా ప్రమోట్ చేశారు. అవును, 1x బెట్ అని రకరకాలుగా ఉన్నాయి. వాళ్ళ వరకు వెళ్ళేది ఇది ఉందా? బట్ లేకపోతే ఇక్కడ వరకు ఆగిపోతారు. స్టార్ట్ అయితే వెళ్ళాలి, తప్పదు. మరి దీన్ని రేవంత్ రెడ్డి గారికి ఎందుకు దీన్ని పులుతున్నారో డిడెంట్ అండర్స్టాండ్. ఎందుకు రేవంత్ రెడ్డి గారికి ఎందుకు? ఏదో రేవంత్ రెడ్డి గారు వర్సెస్ టాలీవుడ్ లాగా ఇప్పుడు మళ్ళీ వినపడుతోంది. రేవంత్ రెడ్డి గారు వర్సెస్ టాలీవుడ్ లాగా వినపడాల్సిన అవసరం ఏం లేదు. బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసే వాళ్ళందరినీ అరుస్తున్నారు. నౌ ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ చేసిన టాలీవుడ్ నుంచి కాదు, ఆ ఇన్ఫ్లుయెన్సర్స్ దగ్గర స్టార్ట్ చేసి, వీళ్ళే కాదు వాళ్ళు చెప్పారు
మమ్మల్ని ఎందుకై అరెస్ట్ చేసినావు, మహా సెలబ్రిటీలు చెప్తే మీకు కనబడట్లేదా అంటే, మొన్న నేను చెప్పా కదా ఈ పిల్లల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నావు, నీకు సుడిగాలి సుధీర్ కనబడట్లేదా అని. అప్పుడు వాళ్ళు అవును వీళ్ళని చేయకుండా వాళ్ళని చేస్తే మళ్ళీ వాళ్ళు కూడా ఫీల్ అవుతారని చెప్పి వీళ్ళందరికీ నోటీసులు ఇచ్చారు. అంతేగాని అండ్ రేవంత్ రెడ్డి వర్సెస్ టాలీవుడ్ దీంట్లో ఏమీ లేదు. రైట్ రైట్ ఓకే అన్న, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్.